అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు వేడివేడిగా చాయ్ పకోడీ ఈవినింగ్ టైం కదా, చేసుకుందాం పదండి. దీనికి కావాల్సినవి కొంచెం కరివేపాకు, కొంచెం వరిపిండి, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం అల్లం తురిమి పెట్టుకున్నాను, కొంచెం శనగపిండి 1 కప్పు, కొంచెం క్రంబుల్స్గా చేసుకున్న జీలకర్ర, ధనియాలు క్రంబుల్స్ చేసి వేసాను అనమాట. మెత్తగా చేయకుండా క్రంబుల్స్ వేసి, కరివేపాకు ఎండు కరివేపాకు కదా మాకు ఇక్కడ బాగుండేది, అది కొంచెం నలిపి పోసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం తురుము, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం అనమాట. ఎర్రగడ్డలు బాగా కలుపుకొని, నీళ్ళు లేకుండా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసే బాగా కలుపుకోవాలి. మెత్తబడి ఆనియన్స్లో వాటర్ బయటకు వచ్చేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా విడివిడిగా అయిపోయేటట్టుగా, రేకలుగా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. పిల్లలు చాలా రోజులైందంట పకోడీ తిని. ఇండియాకి వచ్చే 1.5 సంవత్సరం, 2 ఇయర్స్ పైన అయిపోయింది. మనకి నెల్లూరులో బాగుంటుంది కదా, ఎప్పుడైనా అలవాటుగా తెప్పించుకుంటారు, ఇంట్లో చేస్తాను. ఇప్పుడు ఎందుకో గుర్తుకొచ్చి ఒకరోజు పకోడీ చేసి పెట్టమ్మా అంటే, ఈరోజే చేసుకుందాంలే, టీ స్నాక్స్గా బాగుంటుందని చెప్పి చేశాను అనమాట. కొంచెం చేశాను, మెత్తబడిపోకుండా. ఇట్లా బాగా కలుపుకొని, ఉప్పు, ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి ఎర్రగడ్డలకు పట్టేలాగా బాగా కలుపుకొని, ఇప్పుడు పిండిలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు వరిపిండి అన్నాను కదా, ఆ 2 స్పూన్లు వరిపిండి, ఇదంతా కూడా వేయలేదు నేను, 1/2 కప్పు సరిపోద్ది అనిపించింది. ఆ ఎర్రగడ్డలకి 1/2 కప్పు సరిపోతుంది. ఆనియన్స్ తక్కువైతే పకోడీ గట్టిగా వస్తుంది, బాగోదు. ఆనియన్ పకోడీ లాగా పర్ఫెక్ట్గా రాదనమాట. పిండి ఎక్కువైతే బాగుండదు, నాకు ఇష్టం ఉండదు. ఎక్కువ ఆనియన్సే వేసుకుందాము. ఇట్లా బాగా కలిపేసుకొని, కొంచెం వాటర్ పోయకుండా నీళ్ళు చిలకరించినట్లుగా, చేయి తడుపుకున్నట్టుగా సరిపోతుంది. ఆనియన్స్లో ఉండే నెమ్ము, ఈ పైన వేసిన కొంచెం వాటర్ సరిపోతుంది. వాటర్ ఎక్కువ వేసామంటే పకోడీ గట్టిగా వచ్చేస్తుంది, ఆయిల్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఒక సైడ్ ఆయిల్ పెట్టుకొని పకోడీ వేసేసుకుంటున్నాను. కొంచెం హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకొని, వేస్తానే కలపకుండా కొంచెం బ్రౌనిష్కి వచ్చిన తర్వాత కలుపుకోవాలి పకోడీ, లేకపోతే విడిపోద్ది అనమాట. పొడి పొడిగా ఆయిల్ అంతా కలిసిపోతుంది, పిండి కలిసిపోయి బాగోదు. ముందు కలబెట్టకుండా కొంచెం కాలింది అనుకున్నప్పుడు కొంచెం అట్లా తిప్పుకుంటే సరిపోతుంది. బాగా కాలనిచ్చి కొంచెం తిప్పుకుంటున్నాను. అదో మనవరాలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా, ఇంకా ఆమ్లెట్ కావాలంటే వెళ్ళేటప్పుడు ఆర్డర్ వేసిపోయింది మేడం గారు, ఆమ్లెట్ ఏమని. ప్యారలల్గా పక్కన దోసపెనం పెట్టి ఆమ్లెట్ వేస్తున్నాను. నేను ఆనియన్స్ వేసే ఇష్టం ఉండదు ఇంకా ఆమ్లెట్కి. కొంచెం మిరియాల పొడి కానీ, కారం, ఉప్పు అట్లా పైన చిలకరించడమే. ఆంకేసి పెడుతున్నాను. 3:30 కల్లా వచ్చేస్తుంది మనవరాలు. ఆంకి లంచ్, వాళ్ళు స్నాక్స్ ఇస్తారు కానీ కంప్లీట్గా ఆకలి తీరదు కదా, అది ఇంటికి వస్తానే మధ్యాహ్నం మేమేం చేసుకుంటే దానికి వచ్చిన తర్వాత తినిపిస్తాం. ఇక్కడ బాగా నాటు ఎగ్గులు బాగా దొరుకుతాయి, బ్రౌన్గా నాటు ఎగ్గులు బాగుంటాయి. పకోడీ కూడా కాలింది బాగా. పకోడీ కలిపింది, తీసేసుకున్నాం.
టీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు టైం వేస్ట్, టీ తాగుతూ పకోడీ తిందాం పదండి. ఓకే, బాయ్ బాయ్ మా.